యేసయ్యాని ప్రత్యక్షతలో బయలుపడనే శాశ్వత కృప నాకై. యుగాలు మారినా ఆగదు ఈ జయం, తరతరాలు దాటినా తరగదు నిశ్చయం. జయం 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 యేసుని రక్తం, జయం 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 యేసుని రక్తం, జయం జయం. హల్లెలూయా. వధింపబడిన గొర్రెపిల్ల నీ ప్రశస్త రక్తమునకే నిత్యమౌ జయం. వధింపబడిన గొర్రెపిల్ల నీ ప్రశస్త రక్తమునకే నిత్యమౌ జయం. యుగ యుగాలు మారినా ఆగదు ఈ జయం, తరతరాలు దాటినా తరగదు నిశ్చయం. యుగ యుగాలు మారినా ఆగదు ఈ జయం, తరతరాలు దాటినా తరగదు నిశ్చయం. జయం 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 యేసుని రక్తం, జయం 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 యేసుని రక్తం, జయం 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 యేసుని రక్తం, జయం 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 యేసుని రక్తం, జయం జయం. వధింపబడిన గొర్రెపిల్ల ఈ ప్రశస్త రక్తమునకే నిత్యమౌ జయం. వధింపబడిన గొర్రెపిల్ల ఈ ప్రశస్త రక్తమునకే నిత్యమౌ జయం. శక్తులను గడగడలాడించి పారద్రోలేని నీ రక్తం, నీ రక్తం, నీ రక్తం దీర్ఘ వ్యాధులను బలహీనము చేసి దూరపరచేది నీ రక్తం, రక్తం రక్తం యేసుని రక్తం. దయ్యపు శక్తులను గడగడలాడించి పారదోలేది నీ రక్తం, దీర్ఘ వ్యాధులను బలహీనము చేసి దూరపరచేది నీ రక్తం. కొండలను పెకలించగలిగిన విశ్వాసముతో కలుగు జయం, కొండలను పెకలించగలిగిన విశ్వాసముతో కలుగు జయం. యుగ యుగాలు మారినా ఆగదు ఈ జయం, తరతరాలు దాటినా తరగదు నిశ్చయం. యుగ యుగాలు మారినా ఆగదు ఈ జయం, తరతరాలు దాటినా తరగదు నిశ్చయం. జయం 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 యేసుని రక్తం, జయం 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 యేసుని రక్తం, జయం జయం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. పరిశుద్ధ గ్రంథముల నుండి మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనం. ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను,
నీవు మాట మాత్రము సెలవేమో, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. చిన్న ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, కృప కలిగిన దేవ, నీ ఘనమైన అద్వితీయమైన అతి శ్రేష్టమైన నామను బట్టి మీకు ఎంతగానో కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు. ఈ టీవీ కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే నాయన దీనిని చూస్తున్నారో, ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో, ప్రతి ఒక్కరి హృదయాలలో గొప్ప కార్యం జరుగునట్లుగా, విశ్వాసం వృద్ధి పొందినట్లుగా నీ కృప దయచేసి బలమైన కార్యాలు మీరు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు దివ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ శతాధిపతి మనకు కనపడుతూ ఉన్నాడు. తన దాసునికి పక్షవాయువు రోగంతో బాధపడుతూ ఉన్న సందర్భంలో తాను మరి యేసు ప్రభు గురించి విన్నాడు. యేసు ప్రభు గురించి తెలుసుకొని తన దాసుడికి వచ్చిన ఆ పరిస్థితిని బట్టి, ఆ రోగాన్ని బట్టి, మరి అంతకుముందు తాను ఆరాధించే దైవములు ఉన్నప్పటికీ కూడా మరి ఎందుకనో యేసు ప్రభు దగ్గరికి రావాలి అని అనిపించింది. యేసు ప్రభు గురించి విన్న తర్వాత ఆయన చేసే స్వస్థతలు, ఆయన చేసే కార్యాలను చూసి, ఆయన చేసే అద్భుతాలను చూసి మరి శతాధిపతి ఈ యొక్క సమస్య పరిష్కరించుకోవటానికి తన దాసుడికి వచ్చిన పక్షవాతం అనే రోగం మరి స్వస్థపరచబడటానికి యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. ఆయన యందు విశ్వాసముతో వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి ఎంత గొప్ప విశ్వాసంతో వచ్చాడు అంటే, శతాధిపతి తనకొచ్చిన సమస్య కాదు కానీ తన దాసునికి వచ్చిన సమస్య అయినప్పటికీ కూడా అతడు విశ్వాసముతో, యేసుక్రీస్తు మీద విశ్వాసముతో అతడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి అంటున్నాడు, అయ్యా నా దాసుడు రోగముతో బాధపడుతున్నాడు, నా ఇంటిలో మిగుల బాధపడుతూ ఉన్నాడు, పక్షవాతం రోగముతో బాధపడుతున్నాడు, పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకున్నప్పుడు యేసు ప్రభు అన్నాడు, నేను మీ ఇంటికి వచ్చి శతాధిపతిని నేను స్వస్థపరుస్తాను అంటే వెంటనే శతాధిపతి అన్న మాట ఏమిటంటే, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అని చెప్పడం జరిగిందండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ శతాధిపతి యొక్క విశ్వాసం ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉన్నది. మరి ఇతను ఎక్కడా కూడా మరి సమాజ మందిరానికి వెళ్ళినట్లుగా కానీ, దేవుని సన్నిధికి వెళ్ళిన ధర్మశాస్త్రం తెలిసిన వ్యక్తి అంతకంటే కాదు. ఎందుకంటే ఇతడు ఇశ్రాయేలీయుడు కాదు, లేకపోతే యూదుడు కానే కాదు. అయితే ఇతడు ఒక అన్యుడు అయినప్పటికీ కూడా తనకి వాక్యము తెలియకపోయినప్పటికీ కూడా యేసుక్రీస్తును గురించి విన్న ఆ కొద్ది సమాచారాన్ని బట్టి అతనికి ఉన్న విశ్వాసం ఎంత ఉన్నతంగా ఉందంటే చాలా అద్భుతంగా ఉందండి. ఏమంటున్నాడంటే, ప్రభువా నా ఇంటిలోనికి రావటానికి నేను పాత్రుడను కాను అని చెప్పి ఇక్కడ నుండి నువ్వు ఒక్క మాట సెలవిస్తే నా ఇంటి దగ్గర ఉన్న దాసుడు స్వస్థపరచబడతాడు. ఆ దాసుడు ఎలా ఉంటాడో తెలియదు యేసుప్రభుకి. అంటే ఆయన సర్వాంతర్యామి. అంటే మనుష్య రీతిగా మనం ఆలోచన చేసినట్లయితే అతనికి వచ్చిన నొప్పి ఏమిటో, అతని బాధ ఏమిటో, ఎంత తీవ్రంగా ఉన్నాడో తెలియదు. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తునందు శతాధిపతి ఉంచిన విశ్వాసాన్ని యేసు ప్రభు గౌరవించిన విధానం చాలా ఆశ్చర్యం. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వసించిన వారిని ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు. మన యొక్క విశ్వాసం ఏ స్థాయిలో ఉందో, మన యొక్క విశ్వాస పరిమితి లేకపోతే మన విశ్వాసం యొక్క స్థాయి ఎంత ఉన్నతంగా ఉన్నదో అంత ఉన్నతంగా దేవుడు మన పట్ల కార్యములు చేసే దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు అతడు ఒక ఇశ్రాయేలుడు కాదు. అంటే తాను ఎప్పుడూ కూడా సమాజ మందిరానికి వెళ్ళినట్లుగా కానీ, లేదా వాక్యాన్ని విన్నట్టుగా కానీ, లేదా చదివినట్టుగా కానీ మనకు వాళ్ళు యూదులు అయితే, ఇశ్రాయేలులు అయితే వారు చిన్నప్పటి నుండి ధర్మశాస్త్రాన్ని వారు చదువుతూ ఉంటారు, వారి వాక్యాన్ని చదువుతూ ఉంటారు, వారికి సమాజ మందిరానికి వెళ్ళే వాడుక ఉంటుంది. కానీ ఇతనికి ఏ అలవాటు లేదు. యేసుక్రీస్తు గురించి విన్నాడు. తర్వాత తనకు వచ్చిన సమస్యను బట్టి యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరుస్తాడు అని నమ్మాడు. నమ్మి యేసునద్దకు వచ్చి ఆయన తన బాధను చెప్పుకున్నాడు. అంటే ఒక దాసుని గురించి ఇతడు ఎంతో జాగ్రత్త తీసుకుంటున్నట్లుగా కూడా మనకి అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు ఇక్కడ తాను ఒక ఉన్నతమైన అధికారంలో ఉన్నాడు. ఉన్నతమైన అధికారంలో ఉన్నాడు. కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చేసరికి తాను లోకములో ఉన్నతమైన స్థితిలో శతాధిపతి అయినప్పటికీ కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చేసరికి తాను తగ్గించుకుంటున్న విధానం కూడా చాలా ఆశ్చర్యం అండి. తాను ఎంత చక్కగా యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడంటే ఎంతో రిక్వెస్ట్గా, ఎంతో తగ్గించుకుని దేవుని సన్నిధిలో
ఒక రాజుగారు ఉన్నారండి. చూడండి, 2 రాజుల గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. వెంటనే రాజు 50 మందికి అధిపతి అయిన ఒకనిని వాని 50 మందితో కూడా ఏలియా వద్దకు పంపెను. అతడు కొండ మీద కూర్చుని ఉండగా అధిపతి ఎక్కి అతని సమీపమునకు పోయి, దైవజనుడా, నీవు దిగిరావాలని రాజు ఆజ్ఞాపించుచున్నాడు అనెను. అందుకు ఏలియా, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశం నుండి దిగివచ్చి నిన్ను నీ 50 మందిని దహించునుగాక అని 50 మందికి అధిపతి అయిన వానితో చెప్పగా అగ్ని ఆకాశం నుండి దిగి వాని 50 మందిని దహించెను. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే అహజ్యా అనే ఒక రాజు ఉన్నాడండి. అతడు షోమ్రోన్లోనున్న ఒక మేడగది కిటికీలో నుండి కింద పడి రోగి అయి మంచం మీద పడి ఉన్నాడు. అయితే ఆ తర్వాత బయల్జెబూలు దగ్గరికి పంపిస్తాడు. ఆ తర్వాత ఏలియా హెచ్చరిస్తాడు. ఆ తర్వాత 50 మందిని రాజు ఏం చేస్తాడంటే ఏలియా దగ్గరికి పంపించి 50 మందికి అధిపతి అయిన ఒకడిని, అంటే మొత్తం 51 మందిని, ఆ అధిపతి ఆ 50 మందిని తీసుకుని వెళ్ళి ఏలియా దగ్గరికి వెళ్ళి, దైవజనుడా, రాజు నిన్ను రమ్మని ఆజ్ఞాపిస్తున్నాడు అని ఒక డిమాండ్ చేసినట్లుగా మాట్లాడటం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇతడు ఏలియా రోషము కలిగిన ప్రవక్త, అంతేకాదు తాను దేవుని కొరకు రోషం పౌరుషం కలిగి నిలబడిన వ్యక్తి మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే వెంటనే ఏలియా ఏమన్నాడంటే, నేను గనక దైవజనుడు అయితే ఆకాశం నుండి అగ్ని వచ్చి నిన్ను నీ 50 మందిని దహించునుగాక అన్నాడు. అంటే దేవుని సన్నిధిని సమీపించవలసిన విధానం కొంతమందికి తెలియక, అసలు దేవుడు ఎవరో అర్థం కాక, అక్కడ మనం శతాధిపతిని చూసాం. లోకములో ఉన్నతమైన స్థాయి అధికారం ఉన్నప్పటికీ కూడా అతడు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు తాను ఎంత తగ్గించుకుంటున్నాడో, ప్రభువా అని అంటున్నాడు. అంతేకాదు, నా ఇంటిలోనికి రావటానికి నేను పాత్రుడను కానయ్యా. ఆ వినయం, ఆ విధేయత, ఆ తగ్గింపు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన దేవుడు, మనం మనుషులం, మన ఈ లోకంలో ఎంత ఉన్నతమైన స్థాయి అధికారం ఉన్నప్పటికీ కూడా, ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ కూడా, ఎంత అధికారంలో ఉన్నప్పటికీ కూడా, రాజు అయినా ప్రధానుడు యాజకుడు ఎవరైనప్పటికీ కూడా, ఎలాంటి ఉన్నతమైన స్థితి అయినా మన స్థితిగతులు ఏమైనప్పటికీ కూడా యేసుక్రీస్తు దగ్గరికి లేదా దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు మనలను మనం తగ్గించుకోవటం వల్ల మన దేవుని ఎవరో మనకు అర్థమైతే తప్పనిసరిగా మనం తగ్గించుకుంటామండి. కానీ ఇక్కడ రాజు స్థాయిలో ఉండి ఇక్కడ అంటున్నాడు, ఏలియానంట దైవజనుడిని ఆజ్ఞాపిస్తున్నాడు అంటండి. ఏమండి, ఎంత విచారకరం అంటే ఆ 50 మందితో వచ్చిన అధిపతి కూడా దహించి వేయబడ్డాడు. రెండవసారి కూడా అలాగే జరుగుద్ది. మూడవసారి వచ్చిన అధిపతి చాలా వివేకంగా ప్రవర్తించి దైవజనుడిని పాదాల మీద పడి వేడుకొని అప్పుడు తీసుకువెళ్తాడు. దేవుడు కూడా వెళ్ళమంటాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన యొక్క అధికారాలు తీసి పక్కన పెట్టాలి. లోకములో ఆ స్థాయి ఇచ్చింది కూడా దేవుడే, లోకములో ఉన్న పరిస్థితులన్నీ కల్పించింది దేవుడే, మనకు అనుగ్రహించినవన్నీ కూడా ఆయన ఇచ్చినవే. అది అధికారమైనా ఏదైనా, ఏ స్థితి అయినా, ఏ పరిస్థితి అయినా ఆయన ఇచ్చినవని కృతజ్ఞతా భావం మనకు లేకపోతే చాలా సమస్యలు ఎదుర్కొంటాం. ఇక్కడ చూడండి, దేవుని సన్నిధిలో వ్యర్థమైన ఆలోచనలతో మనం ఉండకూడదండి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు అక్కడ ఉన్నాడు అనే భయం ప్రతి ఒక్కరికి ఉండాలి. కానీ ఈరోజు సంఘాలలో చూస్తే చాలా విచిత్రమైన పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. ఇక్కడ మన పరిస్థితులన్నీ ఎరిగి ఉన్న దేవుడు మన విశ్వాసానికి తగినట్లుగా ఆయన కార్యము చేస్తాడు. అంతేకాదు, మనం ఇశ్రాయేలీలు మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఆయన ఆశ్చర్యపడ్డాడంట. ఒక్కసారి మత్తయి సువార్త 8వ అధ్యాయము 10వ వచనం. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నెవనికైనను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ శతాధిపతి కనపరిచిన విశ్వాసాన్ని యేసు ప్రభు ఆశ్చర్యపడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడటమే కాకుండా అక్కడ అంటున్నాడు, ఇశ్రాయేలీలు అని పిలువబడుతున్న వారిలో, అనగా వీళ్ళెవరు ఇశ్రాయేలీలు అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి సంఘములో కొంతకాలముగా సభ్యులయ్యి నమ్మి బాప్తీసం పొందుకొని, ఏమండి, యేసు ప్రభువే నిజమైన దేవుడని వాళ్ళు విశ్వసించి దేవుని సంఘానికి క్రమంగా వెళుతూ కొన్ని సంవత్సరాలుగా భక్తి చేస్తూ ధర్మశాస్త్రం లేదా వాక్యం తెలిసిన వారుగా, అనుభవం కలిగిన వారుగా, మేము అన్ని సంవత్సరాల నుండి క్రైస్తవులం, ఇన్ని సంవత్సరాల నుండి క్రైస్తవులం అని చెప్పుకుంటున్న వారు ఇశ్రాయేలీలు. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే యేసు ప్రభు అంటున్నాడు, ఇశ్రాయేలులో ఎవరికి కూడా
ఇంత విశ్వాసం ఉన్నట్లు నేను చూడలేదు అంటున్నాడు. ఇతడు ఎవరో ఒక అన్యుడు, ఒక బయట ఏమంటే దేవుని వాక్యం తెలియనివాడు. ఇతడు చెప్తున్నాడు, ఇతనికి ఉన్నంత విశ్వాసం అంట, మేము దేవుని సన్నిధికి వెళుతున్నామంటే మేము అన్ని సంవత్సరాలు ఇంత భక్తి చేస్తున్నాం అని చెప్పేవారికి అంట ఇంత విశ్వాసం లేదంట. ఇది చాలా తీవ్రంగా మనం పరిశీలన చేయాలి. మనం ఎన్ని సంవత్సరాల నుంచి మనం భక్తి చేస్తున్నాం అనేది కాదు, కానీ మన విశ్వాసం ఎంత వృద్ధి పొందింది, మన దేవుడి గురించి మనకు ఎంత అవగాహన కలిగి ఉంది. చిన్న సమస్య రాగానే మనం కృంగిపోతూ ఏమండి, మన చిన్న ఇబ్బందులు రాగానే ఎన్నో దేవుని వలన పొందుకుంటూ కూడా, ఎన్నో ఆశ్చర్యకార్యాలు దేవుని వలన పొందుకుంటూ కూడా మనము చాలా కృంగిపోతూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు చూడండి, న్యాయాధిపతుల గ్రంథం. మా పితరులు చెప్పిన ఆ యొక్క కార్యాలన్నీ ఏమైపోయినాయి, నిజంగా దేవుడు మాకు తోడై ఉంటే ఇలాంటి పరిస్థితి మాకెందుకు వచ్చింది అనే ఒక నిట్టూర్పు విడుస్తున్న ఒక వ్యక్తిని మనం చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయో మాకేలా సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి రప్పించినని చెప్పుచూ మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించినని అతనితో చెప్పాను. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలులను రక్షింపము, నిన్ను పంపినవాడును నేనే అని చెప్పగా దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ గిద్యోను కనపడుతున్నాడు. మిద్యానీయుల వలన ఇశ్రాయేలులు మిక్కిలి హీన స్థితికి దిగజారిపోయారు. ఎందుకనంటే వారి యొక్క పంటలన్నీ పాడు చేశారు మిద్యానీయులు. అంతేకాదు వారికి ఒక గొర్రె కానీ ఒక మేక కానీ ఉండకుండా, ఒక పశువు కానీ ఏది లేకుండా వారు మిద్యానీయులు మొత్తం వాళ్ళు తీసుకుపోయారండి. ఇక వీళ్ళకి అసలు ఏమీ కూడా ఆహారానికి కానీ ఏమీ కూడా లేకుండా చాలా భయంకరమైన మిక్కిలి హీన దశకు వీరు ఇశ్రాయేలు చేరుకున్నారు. అలాంటి సందర్భంలో ఒక కళ్ళములో గానుగ చాటున గోధుమలు దొలగొట్టుకొంచున్న గిద్యోను అనే వ్యక్తికి దూత కనపడి ఏం చెప్తాడంటే, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని చెప్పగానే, నిజంగా యెహోవా మాకు తోడై ఉంటే మాకు ఇదంతా ఎందుకు వస్తుందండి? మా పరిస్థితి ఎంత భయంకరంగా ఉందండి. మా పితరులు వివరించిన అద్భుత కార్యాలు, ఎర్ర సముద్రం పాయలైపోయింది, 10 అద్భుతాలు చేశాడు దేవుడు, ఐగుప్తులో నుండి ఇశ్రాయేలును విడిపించుకుని వచ్చాడు, ఆకాశం నుండి మన్నా కురిసింది, బట్టలు మాయలేదు, చెప్పులు తెగలేదు, ఇవన్నీ మా పితరులు చెప్పారు మాకు. కానీ ఆ అద్భుత కార్యాలన్నీ ఈరోజు ఏమైపోయినాయి? ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు లేడా? ఆనాడు చేసిన దేవుడు ఈనాడు చేయడా? నిన్న నేడు ఏకరీతిగా దేవుడు ఉన్నాడు కదా. అయినా కానీ మనం ఎందుకనో కొన్నిసార్లు ఇలాగే ఆలోచన చేస్తూ ఉంటామండి. ఆయన కార్యాలు ఏమీ అవ్వలేదండి, మనలో విశ్వాసం తగ్గిపోయింది, మన విశ్వాస స్థాయి తగ్గిపోయింది. వినగా వాక్యము కూడా అలవాటుగా, లేకపోతే భక్తి కూడా అలవాటుగా, ఆచారంగా మారిపోయి విశ్వాసము అంటే ఆ సమస్యలు వచ్చేసరికి దాన్ని ఎదుర్కొనే స్థాయి మనకు లేకుండా దిగజారిపోతున్న సందర్భాలు. ఎప్పుడో జరిగినండి ఇప్పుడు జరుగుతాయా అన్నట్లుగా చాలామంది అవిశ్వాసముతో మాట్లాడుతున్న మాటలు, లేకపోతే ఒక నిరాశతో మాట్లాడుతున్న మాటలు మనం వింటూ ఉంటాం. గిద్యోను కూడా అంటున్నాడు, నిజంగా దేవుడు మాకు తోడు ఉంటే మాకు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? మేము ఇంతకు ఇలా ఉంటాము? మా పితరులు చెప్పిన అద్భుత కార్యాలన్నీ ఏమైపోయినాయి? ఏమీ అవలేదండి. నువ్వు విశ్వాసం ఉంటే ఎప్పుడే నువ్వు అద్భుతం చూడగలవు, అనుభవించగలవు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని అంటున్నాడు, ఏమన్నారంటే దేవుడు ఇక్కడ మనం గమనించినట్లయితే, యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును నువ్వే రక్షించాలి అన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బలము తెచ్చుకుని అంటే ఆధ్యాత్మిక విశ్వాసం ఎప్పుడైతే మనం కోల్పోతామో బలము కూడా, అంటే ఆధ్యాత్మికమైన ఆ బలాన్ని కోల్పోతాం. ఎందుకంటే విశ్వాసమే మన బలం. మనం రోమపత్రిక ఒకసారి చూడండి, రోమపత్రిక 4వ అధ్యాయంలో అబ్రాహాము గురించి రాస్తూ చూడండి, 4వ అధ్యాయం 20వ వచనం. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. అబ్రహాము దేని వలన బలం పొందుకున్నాడు అని రాసి ఉందంటే విశ్వాసము వలన బలం పొందుకున్నాడు. అవిశ్వాసమును వలన దేవుని వాగ్దానం గురించి సందేహించలేదంట. దేవుడు వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించాడంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, విశ్వాసము ద్వారా మనం బలం తెచ్చుకుంటాం. గిద్యోను నువ్వు బలం తెచ్చుకో. ఎలా బలం? విశ్వాసము ద్వారా.
యేసు ప్రభు అదే అంటున్నాడు, ఇశ్రాయేల్లో ఎవరికీ కూడా ఇంత విశ్వాసం లేదు. దేవుని కార్యాలు జరగట్లేదని మనం అంటున్నాము, కానీ దేవుడు ఎందుకు కార్యాలు చేయడు? ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు ఉన్నాడు. ఆనాడు చేసిన కార్యాలు ఈనాడు మన జీవితంలో గతంలో చేశాడు. కానీ ఎందుకనో రాను రాను విశ్వాసము తరిగిపోతున్న రోజుల్లో ఉన్నాం. యేసు ప్రభు అన్నాడు, నేను ఈ భూమి మీదకి మరలా రాబోతున్నాను, నేను మరలా వచ్చేటప్పుడు భూమి మీద విశ్వాసమును కనుగొందునా అనే ప్రశ్న మనం చాలా ఆలోచింపదగిన. ఎందుకంటే ఉన్న పరిస్థితులను బట్టి ఈరోజు ప్రభువునందు విశ్వాసం ఉంచి అడిగేవారు కొదువైపోయారండి. వ్యర్థమైన ఆలోచనలు తొలగించుకోని దేవుని సన్నిధిలో ప్రాధేయపడకుండా, దేవుని సన్నిధికి సమీపించవలసిన విధానంలో సమీపించకుండా, అతడు రోగి ఉన్నాడు, మంచం మీద పడి ఇక్కడికి వచ్చి ఆజ్ఞాపిస్తున్నాడు అండి. ఎవరిని? దైవజనుణ్ణి. కొంతమంది చాలా తీవ్రంగా తిరుగుబాటు ధోరణితో ఉంటారండి. దైవజనుని మీద అవ్వచ్చు, లేకపోతే దేవుని మీద కూడా కొంతమంది తిరుగుబాటు ధోరణి. ఎందుకనంటే వారికి వచ్చిన సమస్యలను బట్టి దేవుడు ఎందుకు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చాడు అని విశ్వాసం పోయి, అందుకనే ఏలియా అన్నాడు, నేనే దైవజనుడిని అయితే ఆకాశం నుండి అగ్ని వచ్చి నిన్ను నీ 50 మందిని దహించివేను. ఇక్కడ మనం గమనించాలి ప్రియులారా, ఇక్కడ మనం గమనించాలి. యేసు ప్రభు అంటున్న మాట, ఇశ్రాయేలులు అనబడుతున్న వారిలో ఎవరికీ ఇంత విశ్వాసం లేదు. శతాధిపతికి ఉన్నంత విశ్వాసం ఇంకా ఎవరికీ లేదు. ఆశ్చర్యపరిచే విశ్వాసాన్ని కనపరిచిన శతాధిపతి అండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన ప్రభు ఆశ్చర్యకరుడు. అయితే మన ప్రభువుని ఆశ్చర్యపరిచే విశ్వాసాన్ని కనపరిచాడు శతాధిపతి. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి ఏనాడు కూడా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో వాక్యాన్ని చదివి సమాజ మందిరానికి వెళ్ళిన వాడు కాదు. యేసు ప్రభు గురించి విన్నాడు. తనకు వచ్చిన సమస్యను బట్టి, తన దాసుడికి వచ్చిన సమస్యను బట్టి దేవుని సన్నిధికి వచ్చి అడుగుతూ ఉన్నాడు, అయ్యా నేను పాత్రుడిని కాదు, ఇక్కడ నుంచి ఒక మాట సెలవు అయ్యా, నువ్వు ఒక్క మాట సెలవిస్తే అద్భుతాలు జరుగుతాయి నాయన అని అడుగుతూ జరిగింది. అయితే నేను వెంటనే ఆయన అంటున్నాడు 11వ వచనం, అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుట ఉండునని మీతో చెప్పుచున్నాను. ప్రియులారా గమనించండి, ఇది విశ్వాసుల గురించి చెప్పబడిన మాటే. ఎందుకనంటే అనేకులు తూర్పు నుండి పడమటి నుండి దూర ప్రాంతాల నుండి వచ్చి యేసు ప్రభువే నిజ దేవుడని ఆయన చివరి దశల్లో వారు విశ్వసిస్తున్నారు. కానీ రాజ్య సంబంధులు ఎప్పుడు నుండో మేము క్రైస్తవులు, ఎప్పుడు నుండో మేము దేవుని సన్నిధికి వెళ్తున్నాం, వాక్యం వింటున్నాం అనే వాక్యం మాకు తెలుసు, ఏ పుస్తకం ఎక్కడుందో మాకు తెలుసు, అన్నీ తెలుసు, కానీ విశ్వాసం లేదు. అందుకని అంటున్నాడు, రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుట ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియులారా గమనించండి, మన విశ్వాసం ఏ స్థాయిలో ఉందో పరిశీలన చేసుకోవాలి. ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు ఉన్నాడు. దేవుడు నీ పట్ల తప్పనిసరిగా అద్భుతం చేస్తాడు. బలం తెచ్చుకో. విశ్వాసం వలన బలం తెచ్చుకుని ముందుకు కొనసాగినప్పుడు, విశ్వాసముతో అడుగులు ముందుకు వేసినప్పుడు విజయము నీదే. మీ ధ్యానీయుల మీద గిద్యోనికి విజయము అనుగ్రహించిన దేవుడు నీకు కూడా విజయం అనుగ్రహించగలడు. నీ స్థితి ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, మిక్కిలి హీన స్థితిలోనూ ఉన్నప్పటికీ కూడా దేవుడు అట్టడుగు స్థాయి నుంచి మళ్ళీ తిరిగి నిన్ను లేవనెత్తగలడు. అద్భుతమైన విజయాలతో, విజయోత్సవములతో దేవుడు నిన్ను ఊరేగించగలడు. దేవునికి మహిమ కలుగును. ఆఖరిగా 13వ వచనం చదువుకున్నాం. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును గాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. దేవునికి మహిమ కలుగును గాక. తప్పనిసరిగా మన జీవితాలలో దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. విశ్వాసం వలన బలం తెచ్చుకోనండి. దేవుని వాక్యము తెలిసినప్పటికీ, యేసు ప్రభు ఎవరో తెలిసినప్పటికీ విశ్వాసాన్ని కనపరచకుండా, విశ్వాస స్థాయి తరిగిపోయి అలవాటుగా ఆచారంగా భక్తి చేస్తున్నాం, అలవాటుగా ప్రార్థన, అలవాటుగా వాక్యం వింటున్నామేమో, అలవాటుగా దేవుని సన్నిధికి వెళ్తున్నాం, ఆచారంగా భక్తి చేస్తున్నామేమో. ఒక్కసారి పరిశీలన చేసుకుని విశ్వాసముతో ఆయన వైపు చూసినప్పుడు దేవుడు అద్భుతంగా మన జీవితంలో కార్యము చేయగలడు. ఎలా కార్యం చేస్తాడంటే, నువ్వు ఎలా నమ్మితే దేవుడు అలా కార్యం చేయగలడు. యేసు ప్రభు వారి ఇంట్లోనికి వెళ్ళి స్వస్థత పరచగలడు, అలాగైనా స్వస్థత వస్తుంది. కానీ శతాధిపతి అలా నమ్మలేదు. అయ్యా నువ్వు ఇక్కడ నుండి ఒక్క మాట సెలవిస్తే అక్కడ ఉన్న నా దాసుడు స్వస్థపరచబడతాడు.
ఏ విశ్వాసముతో అయితే, ఎంత తీవ్రమైన, ఎంత ఉన్నతమైన విశ్వాసంతో ఈ శతాధిపతి యేసు ప్రభువును సమీపించాడో, దేవుని సన్నిధికి వచ్చాడో, అంతకంటే ఘనమైన కార్యాన్ని దేవుడు ఆ శతాధిపతి గృహంలో జరిగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు ఉన్నాడు, ఈనాడు ఉన్న దేవుడు రేపు ఉండబోతున్నాడు. అల్ఫా ఒమేగా అయిన నీ జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేయగలడు. ఆయనకు అసాధ్యమైన కార్యం అంటూ ఏదీ లేదండి. విశ్వసించండి, తప్పనిసరిగా దేవుడు మీ జీవితంలో ఎలాంటి స్థితిలో నువ్వు ఉన్నప్పటికీ కూడా నిన్ను లేవనెత్తగలడు. అంటున్నాడు కదండి, ఇశ్రాయేలులో ఎవరికి ఇంత విశ్వాసం లేదు అంటే విశ్వాస స్థాయిని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఉంది విశ్వాసం కొంతవరకే, కానీ ఉన్నతమైన స్థితిలో మనము ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. మన విశ్వాసం వృద్ధి పొందించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అంతేకాదు, మన విశ్వాసం పరమునకు చేరే విశ్వాసముగా ఉండాలి. రాజ్య సంబంధులైన వారు వెలుపటి చీకటిలో కొట్టులో తోయబడితే ఇంతకాలం దేవుని భక్తి చేసి ఏమండి ఈ నరకానికి వెళితే ఏమిటి సుఖం? ఆలోచన చేయండి. తూర్పు నుండి పడమటి నుండి అనేక మంది వచ్చి పరలోక రాజ్యంలో కూర్చుంటున్నారు, అబ్రహాంతో, ఇస్సాకుతో, యాకోబుతో. కానీ రాజ్య సంబంధులు ఇలా అయిపోవటం చాలా బాధాకరమైన సంగతి. ఈ విషయాన్ని తీవ్రంగా మనం ఆలోచించాలి. యేసుప్రభు అంటున్నాడు, నీవు విశ్వసించిన ప్రకారం, నువ్వు ఏదైతే విశ్వసించావో, ఓ తల్లి, ఓ సహోదరి, ఈ మాటలు వింటున్న నువ్వు కూడా నీ జీవితంలో ఏదైతే నువ్వు విశ్వసిస్తున్నావో, నీవు విశ్వసించిన ప్రకారం దేవుడు తప్పనిసరిగా దేవుడిని కార్యం చేయబోతున్నాడు. విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించు. దేవుడటి కృప మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమెను. ప్రార్థన. మహోన్నతుడా, పరిశుద్ధుడా, సర్వాధికారి, ఇప్పటి వరకు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం, నీకు మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, శతాధిపతి ఎలాంటి విశ్వాసంతో వచ్చాడో అంత ఉన్నతమైన విశ్వాసాన్ని నువ్వు ఘనపరిచి తన దాసుడి విషయంలో చేసిన కార్యాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ఈ రోజుల్లో కూడా మేము భక్తి చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ సరైన విశ్వాసం లేని స్థితిలో మేము ఉన్నాం. దయతో మమ్మల్ని మన్నించండి. నీ తూర్పు విడుస్తున్నాం గిద్యోనులాగా. అప్పుడు జరిగిన కార్యాలన్నీ ఇప్పుడు ఏమైపోయినాయి అనుకుంటున్నాం. ఆ విశ్వాసం వలన బలం తెచ్చుకుని నీవు చేసే కార్యాలను, అద్భుతమైన ఆశీర్వాదాలను పొందుకునే కృప దయచేసి అయ్యా, ఈ కార్యక్రమం చూస్తున్న వారు ఎలాంటి హీనదశలో, ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి రుగ్మతలతో, ఎలాంటి నాయనా తండ్రి ఆర్థికపరమైన ఇబ్బందులతో, లేకపోతే నాయన వారికి వచ్చిన సమస్యలను బట్టి కృంగిపోతున్నారో వారందరినీ లేవనెత్తండి. విశ్వాసము ద్వారా వారికి బలము దయచేయండి నాయన. ఉన్నతమైన స్థితిలో వారిని నిలబెట్టి వాడుకొనమని ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాల్లో, శతాధిపతి కుటుంబంలో ఎలాంటి గొప్ప కార్యాలను చేశావు, అలాగే ప్రభా గిద్యోనును మళ్ళీ తిరిగి బలము తెచ్చుకున్నప్పుడు ప్రభా అయా విస్తారమైన సైన్యం మీద అయా గిద్యోనుకి ఇచ్చిన విజయాన్ని ప్రభా నీ బిడ్డలకు అనుగ్రహించి మేలుతో తృప్తిపరచమని, సాతాను క్రియలు లయపరచమని ప్రభా కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని, ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది, ఈ వాక్యం ద్వారా అనేక మంది ఆశీర్వదించబడినట్లుగా, విశ్వాసంలో వృద్ధి పొందించబడినట్లుగా అయా పరలోక రాజ్యం చేరే విశ్వాసం కనపరిచే కృప దయచేయండి. అంతం వరకు వారి విశ్వాసమునకు కర్తయుధాన్ని కొనసాగించువాడని నీ వైపు చూస్తూ పందెంలో ఓపికతో పరిగెత్తే కృప దయచేయమని, మేలుతో తృప్తిపరచమని, అడగక మరిచిన అనుగ్రహించమని యేసుక్రీస్తు దివ్య నామములో అడిగి స్తుతించి గణపరిచి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. Pastor Joshua Kamila, Bethelu Pradhana Mandiram, Relagaru Gururu Mandalam, Krishna District, Andhra Pradesh, PIN code 521366. My phone number 7842711167. Our address, Pastor Joshua Kamela, Bethelu Prayer Church, Lalagaru, Gururu Mandal, Krishna District, Andhra Pradesh. Our PIN code 521366. Our phone number 74271167.